ఓం శాంతి 13/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ బ్రహ్మ అకాల మూర్తి అయిన తండ్రికి నడుస్తూ మాట్లాడుతూ ఉన్న చైతన్య సింహాసనం. తండ్రి బ్రహ్మలో వచ్చినప్పుడు బ్రాహ్మణులైన మిమ్ములను రచిస్తారు. ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకొని బాగా అర్థం చేయించగలరు? జవాబు: బ్రహ్మ ఎవరు? ఆ బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతాడు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు, అయితే అతడేమీ దేవత కాదు. బ్రహ్మనే బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించాడు. ఈ రహస్యాలన్నీ బుద్ధివంతులైన పిల్లలే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలరు. అశ్వారూఢులు, పాదచారులు ఇందులో తికమక పడతారు. అంటే తక్కువ పురుషార్థం చేసేవారు తికమక పడతారు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. భక్తిలో ఒక్కరి మహిమే చేయబడుతుంది. మహిమను పాడతారు కదా, కానీ వారిని గురించి తెలియదు. వారి యథార్థ పరిచయం కూడా తెలియదు. ఒకవేళ యథార్థ మహిమ తెలిసి ఉంటే తప్పకుండా వర్ణన చేసేవారు. శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు భగవంతుడు అని పిల్లలకు తెలుసు. వారి చిత్రమే ముఖ్యమైనది. బ్రహ్మ సంతానం కూడా ఉంటారు కదా, మీరందరూ బ్రాహ్మణులు. బ్రహ్మను కూడా బ్రాహ్మణులే అర్థం చేసుకోగలరు, ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. అందుకే తికమక పడతారు. ఇతడు బ్రహ్మ ఎలా అవుతాడు? బ్రహ్మను సూక్ష్మవతన వాసిగా చూపించారు కదా అని అంటారు. ప్రజాపిత సూక్ష్మవతనంలో ఉండడు. అక్కడ రచన ఏది ఉండదు. ప్రజాపిత ప్రజల తండ్రి. ప్రజలు ఎక్కడుంటారు? ఇక్కడే కదా. దీని గురించి చాలా వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. బ్రహ్మ బ్రాహ్మణులు సరిగ్గా ఉంది కదా అని అర్థం చేయించాలి. క్రీస్తు నుండి క్రైస్తవులు అనే శబ్దం వెలువడింది. బుద్ధుని నుండి బౌద్ధులు, ఇబ్రహీం నుండి ఇస్లామీయులు, అలాగే ప్రజాపిత బ్రహ్మ నుండి బ్రాహ్మణులు ప్రసిద్ధులు. బ్రహ్మను ఆది దేవుడు అని కూడా అంటారు. వాస్తవానికి బ్రహ్మను దేవత అని చెప్పలేరు, అది కూడా తప్పే. తమను తాము బ్రాహ్మణులమని చెప్పుకునే వారి వద్దకు వెళ్ళి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు, అతడు ఎవరి రచన, బ్రహ్మను ఎవరు సృష్టించారు అని అడగండి, ఎవ్వరూ చెప్పలేరు. ఎవరికీ తెలియదు. శివబాబా రథం ఏది, అందులో బాబా ప్రవేశిస్తారు అని మీకు తెలుసు. ఈ ఆత్మనే ఒకప్పుడు కుమారుడైన శ్రీకృష్ణుడి ఆత్మగా ఉండేది. ఆ ఆత్మని 84 జన్మల తర్వాత బ్రహ్మగా అయ్యారు. ఇతడు మనుష్యుడే కనుక జాతకంలో పేరు మారనే మారుతుంది. బాబా ఇతనిలో ప్రవేశించి ఇతనికి బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆ బ్రహ్మనే విష్ణు రూపము అని కూడా పిల్లలకు తెలుసు. ఇతడే నారాయణుడిగా అవుతాడు కదా. 84 జన్మల అంతిమంలో కూడా సాధారణ రథమే. ఆత్మలకు శరీరము రథం. అకాలమూర్తి తండ్రికి బ్రహ్మ మాట్లాడే నడిచే సింహాసనం. సిక్కులు ఇందుకు స్మృతి చిహ్నంగా ఆ అకాల సింహాసనాన్ని తయారు చేశారు. కావున ఇవన్నీ ఆత్మల అకాల సింహాసనాలే. ఆత్మలన్నీ అకాలమూర్తులు. సర్వశ్రేష్టమైన భగవంతునికి రథం కావాలి. రథంలో ప్రవేశించి జ్ఞానమునిస్తారు. వారిని జ్ఞానసాగరులు అంటారు. రచయిత ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానసాగరులు అంటే అంతర్యామి లేక సర్వము తెలిసిన వారు అని కాదు. సర్వవ్యాపి అంటే అర్థం వేరే. సర్వస్వము తెలిసిన వారు అంటే అర్థం వేరే. మనుషులన్నింటినీ కలిపేసి మనస్సుకి ఏమనిపిస్తే అది అంటూ ఉంటారు. బ్రాహ్మణులైనా మేమంతా బ్రహ్మ సంతానము అని పిల్లలైనా మీరిప్పుడు తెలుసుకున్నారు. మన కులము సర్వశ్రేష్టమైనది. వారు దేవతలను శ్రేష్టంగా భావిస్తారు, ఎందుకంటే సత్యుగం ఆదిలో దేవతలు ఉండి వెళ్ళారు. ప్రజాపిత బ్రహ్మ సంతానులు బ్రాహ్మణులు అని పిల్లలైనా మీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు. మరి వారికి ఎలా తెలియాలి? వారు బ్రహ్మను సూక్ష్మవతనంలో ఉన్నాడు అని భావిస్తారు. పూజలు చేసే, శ్రాద్ధం తినే ఆ శారీరక బ్రాహ్మణులు వేరు. మీరు శ్రాద్ధము మొదలైనవి తినరు. బ్రహ్మరహస్యాన్ని ఇప్పుడు బాగా అర్థం చేయించాలి. మొదట అన్ని విషయాలు వదిలి ఏ తండ్రి పతితులను పావనంగా చేస్తారో మొదట వారిని స్మృతి చేయమని చెప్పండి. తర్వాత ఈ విషయాలు కూడా అర్థమవుతాయి. కొద్దిగా ఏ విషయంలోనైనా సంశయం వస్తూనే తండ్రిని వదిలేస్తారు.
మొట్టమొదటి ముఖ్యమైన విషయం అలఫ్ అంటే శివబాబా మరియు బే వారసత్వము. తండ్రి చెప్తున్నారు, సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, నేను తప్పకుండా ఎవరో ఒకరిలో వస్తాను. అతనికి పేరు కూడా తప్పకుండా ఉండాలి, వచ్చి అతన్ని రచిస్తాను. బ్రహ్మను గురించి అర్థం చేయించేందుకు మీకు చాలా తెలివి ఉండాలి. పాదచారులు, అశ్వారోహులు తికమక పడతారు, తమ స్థితి అనుసారంగా అర్థం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు, బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కనుక తప్పకుండా ఇక్కడ బ్రాహ్మణులు కావాలి. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ కావాలి, ఎందుకంటే అతని ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు. మేం బ్రహ్మ సంతానమని బ్రాహ్మణులు చెప్పుకుంటారు. తరతరాల నుండి మా కులము కొనసాగుతూ వచ్చింది అని భావిస్తారు. కానీ బ్రహ్మ ఎప్పుడు ఉండేవారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ సంతానం. ఆ బ్రాహ్మణులకు తండ్రి కర్తవ్యాలను గురించే తెలియదు. భారతదేశంలో మొదట బ్రాహ్మణులే ఉంటారు. బ్రాహ్మణులది శ్రేష్టాతి శ్రేష్టమైన కులం. మా కులం తప్పకుండా బ్రహ్మ నుండే వెలువడి ఉంటుంది అని ఆ బ్రాహ్మణులు కూడా భావిస్తారు. కానీ ఎప్పుడు ఎలా వెలువడుతుందో వర్ణన చేయలేరు. ప్రజాపిత బ్రహ్మనే బ్రాహ్మణులను రచిస్తారు అని మీకు తెలుసు. ఈ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులకు తండ్రి వచ్చి చదివిస్తారు. బ్రాహ్మణుల వంశం లేదు, బ్రాహ్మణులది కులం. రాజు రాణులైనప్పుడు సూర్య వంశం వలె వంశం అనబడుతుంది. బ్రాహ్మణులైన మీరు రాజులుగా అవ్వరు. కౌరవ పాండవుల రాజ్యం ఉండేది అని చెప్పేది కూడా తప్పే. ఇద్దరికీ రాజ్యం లేదు, ప్రజలపై ప్రజారాజ్యం ఉంది. ఇప్పుడు దీనిని రాజధాని అని అనరు, కిరీటమే లేదు. బాబా అర్థం చేయించారు, భారతదేశంలో మొదట డబల్ కిరీటధారులు ఉండేవారు, తర్వాత సింగిల్ కిరీటం గలవారు ఉండేవారు. ఈ సమయంలో అస్సలు కిరీటమే లేదు. ఇది కూడా బాగా రుజువు చేసి చెప్పాలి. ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారే బాగా అర్థం చేయించగలరు. బ్రహ్మను గురించి కూడా విస్తారంగా అర్థం చేయించాల్సి ఉంటుంది. విష్ణువుని గురించి కూడా తెలియదు, ఇది కూడా తెలిపించాల్సి ఉంటుంది. వైకుంఠాన్ని విష్ణుపురి లేక లక్ష్మీనారాయణల రాజ్యం అని అంటారు. శ్రీకృష్ణుడు కుమారుడైనప్పుడు నా తండ్రి రాజు అని చెప్తాడు కదా. కృష్ణుడి తండ్రి రాజు కాకుండా ఉండడు. కృష్ణుడు కుమారుడు కనుక తప్పక రాజు వద్దనే జన్మించి ఉంటాడు. ధనవంతుల వద్ద జన్మిస్తే కుమారుడు అని అనరు. రాజు పదవికి శ్రీమంతుల పదవికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది. రాజుగా ఉన్న కృష్ణుడి తండ్రి పేరే లేదు. కృష్ణుడికి ఎంత గొప్ప పేరుంది. కృష్ణుడి తండ్రి పదవి అంత గొప్పది కాదు, ఎందుకంటే అతడు కేవలం కృష్ణుడికి జన్మనిచ్చేందుకు నిమిత్తం అవుతాడు. అతడి ఆత్మ 2వ తరగతికి చెందినది. కృష్ణుడి ఆత్మ కంటే ఎక్కువగా చదువుకున్నాడు అని కాదు. కృష్ణుడే నారాయణుడిగా అవుతాడు, తండ్రి పేరు అదృశ్యమవుతుంది. అతడు కూడా బ్రాహ్మణుడే, కృష్ణుడి తండ్రి కూడా. కానీ చదువులో కృష్ణుడి కంటే తక్కువ చదువుకున్నాడు. ఇక్కడ పురుషోత్తమ సంగమ యుగంలో కృష్ణుడి ఆత్మ చదువులో ఉన్నతంగా ఉన్నందున కృష్ణుడికి ఎక్కువ మహిమ ఉంది. కృష్ణుడి తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు, చివరిలో తెలుస్తుంది. ఇక్కడ నుండే తయారవ్వాలి. ఇప్పుడే సంగమ యుగంలో రాధకు కూడా ఆమె తల్లి తండ్రులు ఉంటారు. కానీ వారికంటే రాధ పేరు ప్రసిద్ధంగా ఉంది, ఎందుకంటే తల్లి తండ్రులు రాధ కంటే తక్కువగా చదివినవారు. రాధ పేరు వారి పేరు కంటే ఉన్నతమైపోతుంది. పిల్లలకు అర్థం చేయించేందుకు వీటిని విస్తారంగా తెలియజేశారు. ఆధారమంతా చదువే. బ్రహ్మను గురించి అర్థం చేయించేందుకు కూడా తెలివి ఉండాలి. ఆ కృష్ణుడి ఆత్మనే పూర్తి 84 జన్మలు అనుభవిస్తుంది. మీరు కూడా 84 జన్మలు తీసుకుంటారు. అందరూ కలిసి ఒక్కటిగా రాలేరు. చదువులో ఎవరు చురుకుగా ఉంటారో వారు అక్కడ కూడా ప్రారంభంలోనే వస్తారు. నెంబర్ వారుగా వస్తారు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. కనిష్ట బుద్ధి కలవారు ధారణ చెయ్యలేరు, నెంబర్ వారుగా వెళ్తారు. మీరు నెంబర్ వారుగా బదిలీ అవుతారు. చివరిలో వెళ్ళే క్యూ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. నెంబర్ వారుగా తమ తమ స్థానాలకు వెళ్ళి నివసిస్తారు. అందరికీ స్థానం నిర్ణయమై ఉంది. ఇది చాలా అద్భుతమైన ఆట, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు.
ఇక్కడ అందరూ ఒకరికొకరు దుఃఖం నెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ న్యాచురల్ సుఖం ఉంటుంది, ఇక్కడ కృత్రిమ సుఖం ఉంది. సత్యమైన సుఖంనిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇక్కడ సుఖము కాకిరెట్టకు సమానమైన సుఖం. రోజు రోజుకు ప్రపంచం తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ఎంతో దుఃఖం ఉంది. బాబా, మాయా తుఫానులు చాలా వస్తున్నాయి అని పిల్లలు అంటారు. మాయ చిక్కుకునేటట్లు చేస్తుంది. దుఃఖము కలిగించే భావము చాలా వస్తుంది. సుఖదాత పిల్లలైన మీకు కూడా దుఃఖం అనుభవం అయితే, పిల్లలారా, ఇది చాలా పెద్ద కర్మభోగము, కర్మ లెక్కాచారం చేసినటువంటి పాపానికి శిక్ష అని తండ్రి చెప్తారు. తండ్రి లభించారు అంటే దుఃఖం అనుభవం అవ్వరాదు. పాత కర్మ భోగాన్ని యోగ బలముతో నిర్మూలించండి. ఒకవేళ యోగ బలం లేకుంటే శిక్షలు అనుభవించి సమాప్తం చేసుకోవాల్సి వస్తుంది. శిక్షలు అనుభవించి చిన్న పదవి పొందడం బాగుండదు. పురుషార్థం చేయాలి, లేకుంటే ట్రిబ్యునల్ కూర్చోవలసి వస్తుంది ధర్మరాజు. ప్రజలైతే అనేక మంది ఉన్నారు. ఇక్కడ డ్రామానుసారం గర్భ జైలులో అందరూ చాలా శిక్షలు అనుభవిస్తారు. ఆత్మలు చాలా భ్రమిస్తూ కూడా ఉంటాయి గర్భంలో. కొన్ని ఆత్మలు చాలా నష్టం కలిగిస్తాయి. బయట కూడా ఆత్మలు అన్నీ భ్రమిస్తూ తిరుగుతూ ఉంటాయి, అవి నష్టం చేస్తాయి. ఎవరిలోనైనా ఎప్పుడైనా ఏదైనా అశుద్ధ ఆత్మ ప్రవేశిస్తే ఎవరిలోకి వచ్చి ఉందో వారిని చాలా సతాయిస్తుంది. నూతన ప్రపంచంలో ఇలాంటి శిక్షలు ఏవి ఉండవు. నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి క్రొత్త భవనాలు తయారు చేయాల్సి ఉంటుంది. కృష్ణుడు జన్మ తీసుకున్నట్లే మీరు కూడా రాజుల వద్ద జన్మిస్తారు. కానీ అన్ని మహళ్ళు మొదలైనవి మొదటే ఉండవు. వాటిని తర్వాత తయారు చేయాల్సి ఉంటుంది. వాటిని ఎవరు రచిస్తారు? ఎవరి వద్ద జన్మ తీసుకుంటారో వారు రచిస్తారు. రాజుల వద్ద జన్మిస్తాము అనే మహిమ కూడా ఉంది. ఏమేమి జరుగుతుందో పోను పోను గమనిస్తారు. ఇప్పుడే బాబా అన్ని విషయాలు చెప్పరు. అలా చెప్తే ఇది కూడా కృత్రిమమైన నాటకం అయిపోతుంది. కనుక ఇప్పుడే ఏమీ చెప్పరు. అలా చెప్పే నియమము డ్రామాలో లేదు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా పాత్రధారిని. డ్రామాలో ఏం జరుగుతుందో తెలిసి ఉంటే మొదటే చెప్పేవాడిని. బాబా అంతర్యామి అయి ఉంటే మొదటే చెప్పేవారు. తండ్రి చెప్తున్నారు, డ్రామాలో ఏం జరుగుతుందో దానిని సాక్షిగా ఉండి చూస్తూ ఉండండి. అంతేకాక స్మృతి యాత్రలో ఆనందంగా ఉండండి. ఇందులోనే ఫెయిల్ అవుతారు. జ్ఞానంలో ఎప్పుడూ హెచ్చు తగ్గులుండవు. స్మృతి యాత్రలోనే హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. లభించిన జ్ఞానము ఉండనే ఉంటుంది. స్మృతి యాత్రలో అప్పుడప్పుడు ఉత్సాహం ఉంటుంది, అప్పుడప్పుడు ఉత్సాహం ఉండదు. యాత్రలలో హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. జ్ఞానంతో మీరు మెట్లు ఎక్కలేరు. జ్ఞానాన్ని యాత్ర అని అనరు. యాత్ర అనగా స్మృతి చేయడం. తండ్రి చెప్తున్నారు, స్మృతిలో ఉండడం వలన మీరు సురక్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి వస్తే మీరు చాలా మోసపోతారు. వికర్మలు చేసేస్తారు. కామ మహాశత్రు. అందులోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. క్రోధము మొదలైన వాటి గురించి బాబా అంతగా చెప్పరు. జ్ఞానము ద్వారా క్షణంలో జీవన్ముక్తి అని చెప్తారు. లేకుంటే సాగరాన్ని సిరాగా చేసుకున్న తండ్రి మహిమ పూర్తి అవ్వదు అని చెప్తారు. లేక కేవలం అల్లాను స్మృతి చేయమని అంటారు. స్మృతి అంటే ఏమిటో వారికి తెలియదు. కలియుగం నుండి సత్యుగానికి మమ్ములను తీసుకెళ్ళండి అంటారు. పాత ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది. వర్షాలకి ఎన్ని ఇళ్ళు పడిపోతాయో మీరు చూస్తారు. ఎంతోమంది మునిగిపోతారు. వర్షాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. కుంభకర్ణుడి నిద్రలో నిద్రించి ఉన్నారు. వినాశన సమయంలో మేల్కొంటారు. అప్పుడు ఇక ఏం చేయగలరు? మరణిస్తారు. భూమి కూడా చాలా తీవ్రంగా కంపిస్తుంది. తుఫానులు, వర్షాలు మొదలైనవి సంభవిస్తాయి. బాంబులు కూడా వేస్తారు. కానీ ఇక్కడ గృహ యుద్ధాలు కూడా జరుగుతాయి. రక్త నదులు ప్రవహిస్తాయి అని గాయనం చేయబడింది. ఇక్కడ మారణ హోమం జరుగుతుంది. ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ ఉంటారు. కనుక తప్పకుండా పోట్లాడుకుంటూ ఉంటారు. అందరూ అనాథలే. మీరు మాత్రమే సనాథులు. మీరు యుద్ధాలు మొదలైనవేవీ చేయరాదు. బ్రాహ్మణులుగా అయినందున మీరు యజమానికి చెందిన వారిగా అయ్యారు. బాబా ధనికి చెందినవారు.
ధని అంటే యజమాని అనగా తండ్రి లేక పతి. శివబాబా తండ్రులకు తండ్రి, పతులకు పతి. నిశ్చితార్థం జరిగినప్పటి నుండి నేను నా పతిని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని కన్య కుతూహలంగా ఉంటుంది. శివబాబా మాకు మీతో నిశ్చితార్థం జరిగిపోయింది, ఇప్పుడు మేం మీతో ఎలా కలవాలి అని ఆత్మలు అంటారు. కొందరు సత్యం చెప్తారు, సత్యము వ్రాస్తారు, కొందరు చాలా దాచిపెడతారు. బాబా మా ద్వారా ఈ తప్పు జరిగిపోయింది అని సత్యంగా తెలిపించరు, క్షమించమని కూడా అడగరు. ఎవరైనా వికారాలకు వశమైతే బుద్ధిలో ధారణ జరగదు. బాబా చెప్తున్నారు, మీరు అలాంటి తప్పులు చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. నేను మిమ్మలను పవిత్రంగా సుందరంగా చేసేందుకు వచ్చాను, మీరు మళ్ళీ ఎందుకు ముఖాన్ని నల్లగా అనగా అపవిత్రంగా చేసుకుంటారు? భలే స్వర్గంలో వస్తారు కానీ పైసా విలువ గల చిన్న పదవిని పొందుతారు. రాజధాని స్థాపన అవుతుంది. కొందరు ఓడిపోయి జన్మ జన్మలకు పదభ్రష్టులవుతారు. మీరు తండ్రి ద్వారా ఈ లక్ష్మీ నారాయణల పదవి పొందేందుకు వచ్చారు. బ్రహ్మబాబా ఎంత శ్రేష్టంగా అవుతున్నారు. వారి పిల్లలైన మీరు ప్రజలుగా ఎందుకు కావాలి? తండ్రి సింహాసన అధికారులుగా అవ్వడము, వారి పిల్లలు దాసదాసీలుగా అవ్వడం, ఇది ఎంత సిగ్గుపడాల్సిన విషయం. చివరిలో మీకు అంతా సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు ఎందుకు ఇలా చేశాము అని చాలా పశ్చాత్తాపడతారు. సన్యాసులు కూడా బ్రహ్మచారులుగా ఉంటారు, అందుకే వికారులంతా వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రతకు గౌరవం ఉంది. భాగ్యంలో లేకుంటే తండ్రి వచ్చి చదివిస్తున్నా తప్పులు చేస్తూనే ఉంటారు. స్మృతి చెయ్యరు. వారి ద్వారా అనేక వికర్మలు కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది, ఇంతకంటే ఉన్నతమైన దశ ఇంకేదీ లేదు. పిల్లలైన మీపై ఈ దశలు తిరుగుతూనే ఉంటాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ డ్రామాలో ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడాలి. ఒక్క తండ్రి స్మృతిలోనే మునిగి ఆనందంగా ఉండాలి. స్మృతి యాత్రలో ఎప్పుడు ఉత్సాహం తగ్గిపోరాదు. సెకండ్ పాయింట్, చదువులో ఎప్పుడు అజాగ్రత్తగా ఉండరాదు. తమ శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఓడిపోయి జన్మ జన్మలకు పదవి భ్రష్టులుగా అవ్వరాదు. వరదానం. సత్యమైన సేవ ద్వారా అవినాశి అలౌకిక సంతోషం యొక్క సాగరంలో తేలియాడే భాగ్యశాలి ఆత్మాభవ. ఏ పిల్లలైతే సేవలలో బాప్దాదా మరియు నిమిత్తంగా ఉన్న పెద్దల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటారో వారికి ఆంతరికము నుండి అలౌకిక ఆత్మిక సంతోషం అనుభవం అవుతుంది. వారు సేవల ద్వారా ఆంతరిక సంతోషము, ఆత్మిక ఆనందము, అనంతమైన ప్రాప్తిని అనుభవం చేస్తూ సదా సంతోష సాగరంలో తేలియాడుతూ ఉంటారు. సత్యమైన సేవ అనేది సర్వుల స్నేహాన్ని, సర్వుల ద్వారా అవినాశి గౌరవాన్ని మరియు సంతోషం యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకొని శ్రేష్టమైన భాగ్యాన్ని అనుభవం చేస్తుంది. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారే అదృష్టవంతులు. స్లోగన్. సదా హర్షితము మరియు ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు సంతుష్టమణులుగా తృప్తిగా అవ్వండి. అవ్యక్త సూచన. సహజ యోగులుగా అవ్వాలి అంటే, యోగం కష్టం లేకుండా ఈజీగా ఉండాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. కర్మలో, వాణిలో, సంబంధ సంపర్కంలో ప్రేమ మరియు స్మృతి మరియు స్థితిలో లవలీనంగా ఉండాలి. సంబంధ సంపర్కంలో ప్రేమ, స్మృతి ఉండాలి. మరి స్థితిలో లవ్లీన్, ప్రేమలో లీనమై ఎవరెంత లవ్లీన్గా ఉంటారో వారు అంతే, ఎవరెంత లవ్లీగా ఉంటారో వారు అంతే లవ్లీనంగా ఉండగలరు.
ఈ లవలీన స్థితిని మనుష్యాత్మలు లీనం యొక్క స్థితి అని అనేశారు, లీనమైపోతారు అని. లవ్ అనే పదము సమాప్తం చేసి కేవలము లీనము అనే శబ్దాన్ని పట్టుకున్నారు. పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో లవలీనంగా ఉంటారు కనుక ఇతరులను కూడా సహజంగా తమ సమానంగా మరియు తండ్రి సమానంగా చేయగలరు. ఓం శాంతి.